రాజమహేంద్రవరంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రామిక భవన నిర్మాణానికి అన్ని రాజకీయ పార్టీల నాయకులు, కార్మిక సంఘాల నాయకులు సహకరించాలని భవన నిర్మాణ కార్మిక సంఘాల సమాఖ్య అధ్యక్షులు బొజ్జ రామకృష్ణ పేర్కొన్నారు. రాజమహేంద్రవరం సుబ్రహ్మణ్యం మైదానంలో జరిగిన భవన నిర్మాణ కార్మిక సంఘాల సమైక్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్మికులకు ఒక నీడనిచ్చే నూతనంగా నిర్మిస్తున్న శ్రామిక భవన నిర్మాణానికి అన్ని రాజకీయ పార్టీ నాయకులు, కార్మిక సంఘాల నాయకులు సహకరించాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం భవన నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్మిక పోర్టు రిజిస్ట్రేషన్ ప్రక్రియ 36 రోజులుగా నిలిచిపోయిందని దాన్ని పునరుద్దరించాలని కోరారు. కూటమి ప్రభుత్వం తన ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్నికలలో గెలుపొందిన 100 రోజుల్లో కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని వాటిని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి కృషి చేసిన నాలం వెంకటేశ్వరరావుకు ఈ సందర్భంగా నివాళులర్పించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులను అందరినీ కలిసి తమ సమస్యలు విన్నవించాలని సమావేశంలో తీర్మానం చేశారు. ఈ సమావేశంలో రాజారాజ నరేంద్ర, పెయింటర్స్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ రాజన్ బాబు, ప్లంబింగ్ సంఘం ప్రెసిడెంట్ నాయకులు కొండపల్లి నాగేశ్వరరావు, గుత్తుల ప్రకాష్, పి శివరామకృష్ణ, విశ్వకర్మ వడ్రంగి పనివాళ్ల సంక్షేమ సంఘం శివగుప్తపు శ్రీనివాస్, పి వీరబాబు తదితరులు పాల్గొన్నారు. భవన నిర్మాణ కార్మికులు ప్రతి ఒక్కరు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. గత ఎన్ని సంవత్సరాల నుంచి పడుతున్నా కానీ ఒక భవన నిర్మాణ కార్మికుల్ని ఎవరు కూడా పట్టించుకుంటలే. ఇది ఒక భవన నిర్మాణం చేసేటప్పుడు ప్రతి బిల్డర్ కూడా ఈ భవన నిర్మాణ కార్మికుడికి నేను సెస్ కడుతున్నాను, మీ తరపున నేను కడుతున్నానని చెప్పేసి చెప్తున్నారు. ఆ డబ్బు అంతా ఏం చేస్తుంది ప్రభుత్వాలు, ఎక్కడికి పోతున్నాయని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఈరోజు 1200 కోట్లు భవన నిర్మాణ కార్మికులు డబ్బు మన ఈ లేబర్ డిపార్ట్మెంట్లో ఉందని చెప్పి గతంలో చెప్పడం జరిగింది. ఏ రోజు కూడా ఆ డబ్బుని ఎవరికి ఉపయోగించలే. ఆ డబ్బు అంతా ఏమైపోయింది? మేము ప్రతి బిల్డర్ని కూడా అడుగుతూ జరిగింది, ఏమండి మీ పని చేస్తున్నాం, ఎవరికి ఏం ప్రమాదం జరిగినా మీరు శశపూర్వకంగా డబ్బు కడతా అన్నారు, మాకు ఏం న్యాయం చేస్తలేదంటే మేము కూడా సపోర్ట్ చేస్తాం, దాన్ని కూడా మేము ఏదైనా జరుగుతుంటే మా మీద ఇబ్బంది పడుతున్నారు మేము దానికి కూడా మేము సపోర్ట్ చేస్తాం, మీ అందరూ కూడా రండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. మేము భవన నిర్మాణ కార్మికులు అందరం కలిపి మీ లేబర్ డిపార్ట్మెంట్ కూడా వెళ్ళి అడగడం జరిగింది. దయచేసి ఈ భవన నిర్మాణ కార్మికులకి న్యాయం చేయమని చెప్పేసి ఈవేళ ప్రభుత్వాన్ని కోరి ప్రార్థిస్తున్నాం.